ఇప్పుడు మంచిగా మొన్న నాకు ఇట్లా ప్రార్థించుకుందామండి. ప్రార్థన. స్తుతులకు పాత్రుడా, అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన మహిమగల పరిశుద్ధ హెచ్చైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును దేవా, గడిచిన కాలం నుంచి తండ్రి ఈ క్షణం బట్టుకు మీ కృపాసనంలో మనం భద్రపరిచి మీకే స్తోత్రాలు తండ్రి. మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవా కొన్ని వాక్యాలు మేము పరిశీలిస్తుండగా మీ ఆత్మ జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకునే కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనాలు, శుభాలు. అదేవిధంగా ఫేస్బుక్ లైవ్ ద్వారా గానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా గానీ వీక్షిస్తున్న నా ఆత్మీయ సహోదరులందరికీ మళ్ళొకసారి మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనాలు, శుభాలు. ఎలా ఉన్నారండి? అందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారా? ఎందుకు మనం ఆనందంగా సంతోషంగా ఉండాలి? ఇప్పుడు ఎక్కడ కూడి ఉన్నామండి? మన అందరి ఆత్మను కన్నతండ్రి అయిన దేవుని సంఘంలో మనం కూడి ఉన్నాము కాబట్టి మనం అందరం ఆనందంగా సంతోషంగా గడపాల్సినటువంటి సమయం. అయితే ప్రియులారా, దేవుడు మరి మనకు ఒక చక్కటి అవకాశాన్ని ఈ రోజు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ముఖ్యంగా మరి కొన్ని మాటలు ఈ రోజు పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరి మనము పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, మన అంశం ఏంటంటే దేవుని ప్రకటించే శక్తి ఏ సువార్తలో ఉంది అనేటటువంటి అంశాన్ని ఈ రోజు మనము పరిశీలిద్దాం. ఏంటండి? దేవుణ్ణి ప్రకటించే శక్తి ఏ సువార్తలో ఉంది. అసలు ప్రియులారా, మరి ఈ అంశాన్ని మనం ఎందుకు పరిశీలన చేయాలి అని ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుంటే, అయితే సువార్త అనేది చాలా మంది ప్రకటిస్తున్నారు, అవునా అండి? ఈ లోకంలో సువార్త అనేది చాలా మంది ప్రకటిస్తున్నారు. అయితే మరి ఏ సువార్త ద్వారా మనకు రక్షణ అనేది మనం మొట్టమొదట గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ఏంటంటే ఏ సువార్త ద్వారా మనకు రక్షణ కలుగుతా ఉంది, మరి ఏ సువార్త వింటే ఏ సువార్తలో దేవుని శక్తి ఉంది అనేది మనం చాలా జాగ్రత్తగా, అంటే క్రైస్తవులైనటువంటి మనము ఈరోజు సంఘానికి కావాల్సినటువంటి సువార్త ఏంటి అనేది దాన్ని మనము క్లుప్తంగా పరిశోధించి మన ఆత్మలను రక్షించుకునే విధంగా మనము ప్రయత్నపడాలని మరి క్రీస్తు ప్రేమటిలను వేడుకుంటున్నాం. అయితే ప్రియులారా, ముఖ్యంగా అయితే మనం ఈ అంశాన్ని ఎందుకు నేర్చుకుంటున్నామంటే, ఈరోజు చాలా మంది ప్రకటిస్తూ ఉన్నారు మరి ధర్మశాస్త్రము, పాత నిబంధన, అదే విధంగా మనం పరిశీలన చేస్తే ప్రియులారా ఈ సృష్టి గురించి గాని జ్ఞానంగా గొప్పగా కనబడుతున్నటువంటి వాటిని ప్రకటిస్తూ మరొక ఆ పాపిని రక్షించేటటువంటి పరిస్థితి ఉందంటే అందులో ఎంత మాత్రము లేదు అని మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే మరి ఆత్మను రక్షించేటటువంటి శక్తి ఎందులో ఉంది, ఏ సువార్తలో ఉంది అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. అయితే ప్రియులారా, మరి అపోస్తులు ఏ సువార్తను ప్రకటించారు, ఏ సువార్త ప్రకటించి అనేక మంది ఆత్మలను రక్షించారు అనే విషయాన్ని కూడా మనం ఈ రోజు పరిశీలన చేద్దాం. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఒక మాట చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసినట్టయితే ఈ విధంగా రాయబడి ఉంది. ఏమంటున్నాడండి ఇక్కడ? సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. అయితే పిల్లలు, ఇక్కడ ఎందులో దేవుని శక్తి కనబడతా ఉంది మనకి లేఖనంలో? అంటే సిలువను గూర్చినటువంటి వార్తలో దేవుని శక్తి ఉన్నట్టుగా మనకు చాలా అద్భుతంగా లేఖనాల్లో కనబడుతుంది. కానీ ఈ రోజు మరి దీనికి భిన్నంగా సువార్త ప్రకటించబడతా ఉంది. ఇక్కడ ఏం కనబడతా ఉందంటే, సిలువను గూర్చిన వార్తనట నశించుచున్న వారికి వెర్రితనము. చాలా మంది సిలువను గూర్చినటువంటి వార్త ప్రకటించడానికి ముందుకు రావట్లేదు. ఎందుకంటే దేవుని శక్తి ఎందులో ఉంది అనేది గ్రహించలేనటువంటి పరిస్థితులు ఉన్నారు. చాలా జాగ్రత్త. ఎందుకంటే మీ ఆత్మలను రక్షించుకోవాలన్నా, మీ సంఘాన్ని మరి దేవునిలో నడిపింపాలి అనన్నా మనకు క్రీస్తు యేసు ముఖ్యమైన మూలరాయి. అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పునాదిలో అపోస్తులు మనకి ఏమి ప్రకటించారు అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నట్టే, సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం గాని రక్షించబడుతున్నటువంటి మనకు దేవుని శక్తి ఈ రోజు ఎందులో ఉందంటే సిలువను గురించి, అంటే యేసు క్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలను తెలియజేసేటటువంటి ఈ సువార్తలో దేవుని శక్తి ఉన్నట్లుగా మనకు చాలా అద్భుతంగా లేఖనాలను మనం పరిశీలన చేస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే మరి చాలా మంది మరి ఏం ప్రకటిస్తా ఉన్నారు అంటే సువార్తే ప్రకటిస్తా ఉన్నారు, కానీ అది సిలువను గురించినటువంటి వార్త కాదు.
అది మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇప్పుడు ఇంకొక మాట మనం పరిశీలన చేస్తే, యాకోబు గారు చెప్తున్నటువంటి మాట మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే, అసలు ఒక వ్యక్తి పాపము నుండి విమోచింపబడాలి అనన్నా, ఒక వ్యక్తి మరణములో నుండి జీవంలోనికి దాటాలన్నా, ఒక వ్యక్తి మరి పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అనన్నా, ఏ సువార్త కావాలి అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. దేన్ని రక్షించుకోవాలని ఇక్కడ చెప్తూ ఉన్నాడు. యాకోబు గారు రాసిన మొదటి 1వ అధ్యాయం 21వ వచనంలో, యాకోబు పత్రిక 1:21. ఇందులో మనం చాలా స్పష్టంగా మనం పరిశీలన చేస్తే ఏమంటున్నాడంటే, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము సాత్వికముతో అంగీకరణ. అంటే దేన్ని మనము విర్రవీగుచున్న దుష్టత్వాన్ని అంతా విడిచిపెట్టి దేని కోసము మనం ప్రయత్నపడాలట? మీ ఆత్మలను రక్షించేటటువంటి శక్తిగల వాక్యాన్ని ఎలా అంగీకరించమంటున్నాడండి? సాత్వికంతో. చాలా జాగ్రత్తగా మనం ఇక్కడ పరిశీలన చేయాలి. అందుకే అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వను మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుకుని శక్తిగల వాక్యము సాత్వికంతో అంగీకరించి. ఏంటి ఆ శక్తిగల వాక్యము? ఈరోజు సంఘానికి ప్రకటించాల్సినటువంటి శక్తిగల వాక్యము ఏంటంటే అదే సిల్వను గూర్చినటువంటి వార్త అని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సిన అవసరం. చూడండి ప్రియులారా, చాలా మంది సిల్వను గురించినటువంటి వార్త ప్రకటించేటటువంటి విషయంలో విఫలమవుతున్నట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకనంటే దేవుడు ఒకనాడు ఇశ్రాయేలుకు చేసినటువంటి ఆశీర్వాదాలు, వారికి అనుగ్రహించినటువంటి చట్టాన్ని బోధిస్తా ఉన్నారు. కానీ మరి ఒక వ్యక్తి రక్షించబడాలి, ఒక వ్యక్తి ప్రభువులో నడిపింపబడాలి అని అంటే ముఖ్యంగా ఏ సువార్త ప్రకటించాలి అనేది ఈరోజు మనకు తెలియనటువంటి పరిస్థితిలో చాలా మంది ఉన్నారు ప్రియులారా. చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. అందుకే ప్రియులారా, చాలా అద్భుతమైనటువంటి మాటలు దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథంలో రాయించి ఉంచాడు. అందుకే పౌలు గారు అంటే అపోస్తులు మరి ఏ సువార్తను ప్రకటించారు అనేది మనం మొట్టమొదట గుర్తించుకోవాలి. అపోస్తులైన పౌలు గారు సుమారు 14 పత్రికలు రాశాడు. 14 పత్రికలు రాసినటువంటి పౌలు గారు ఆయన ఏ సువార్త ప్రకటించి మరి అనేక మంది ప్రభువులోనికి నడిపించాడు అనేది మనం మొట్టమొదటి ఒకసారి ధ్యానించాలి, దాన్ని పరిశోధించాలి, పరిశీలించాలి. ఇక్కడ చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 1 నుంచి మనం 4 వచనాలు పరిశీలన చేస్తే అక్కడ ఏం రాయబడి ఉందండి? మరియు సహోదరులారా, ఏంటండి? మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయుచున్నాను. ఇక్కడ ఆగిపోవాలండి మనం. ఏంటంటే పౌలు గారు ఒక సువార్త ప్రకటిస్తా ఉన్నాడు. ఆ సువార్తనే దేవుని ద్వారా ఏదైతే ప్రభు ద్వారా పొందాడో ఆ సువార్తను ప్రకటిస్తున్నా అని చెప్పి ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఇంకా మీరు దానిని అంగీకరించితిరి, దాని అందే నిలిచి ఏంటంటే పౌలు గారు ఒక సువార్త సంఘానికి ప్రకటించాడు. ప్రకటించినటువంటి ఆ సువార్తలోనే వాళ్ళు నిలిచి ఉన్నారని చెప్తా ఉన్నాడు ఇక్కడ. విశ్వాసం వ్యర్థమైతేనే గాని నేను ప్రకటించిన సువార్త ఉంది, ఆ సువార్తలోనే మీరు ఉండాలి అని చెప్పి ఏమన్నాడు? విశ్వాసం వ్యర్థమైతేనే, మీ విశ్వాసము వ్యర్థమైతేనే గాని నేను ఏ ఉపదేశ రూపకముగా సువార్త మీకు ప్రకటించితిరో ఆ ఉపదేశమును గట్టిగా అదండి. పౌలు గారు ఒక వాక్యాన్ని ప్రకటించాడు, ఒక సువార్తను వారికి తెలియజేశాడు. ఆ సువార్తనే గట్టిగా పట్టుకుంటే ఏం జరుగుతుందట? ఆ సువార్త వలననే రక్షణ. అదండి, పౌలు గారు అపోస్తులు ప్రకటించినటువంటి సువార్త ఏదైతే ఉందో ఆ సువార్తను విని దానిని గట్టిగా పట్టుకుంటేనే రక్షణ పొందుతారని చెప్తుండే. ఏంటి పౌలు గారు ప్రకటించిన సువార్త? నాకు ఇయ్యబడిన ఉపదేశము మొదట మీకు అప్పగించి అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారం మూడవ దినమున ఇదండి దేవుని శక్తి, దేవుణ్ణి ప్రకటించే శక్తి ఈరోజు ఏ సువార్తలో ఉందంటే సిలువను గూర్చినటువంటి సువార్తలో యేసు క్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలను తెలియజేయడంలోనే దేవుని శక్తి ఉంది. అంతే తప్ప వ్యక్తిగత సాక్ష్యాలు గాని, సృష్టి గురించి గాని, పాత నిబంధనలో ఉన్నటువంటి కథలు గాని ప్రకటించడం ద్వారా ఏ ఆత్మ కూడా రక్షించబడదు అని మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉందని మనం ఇక్కడ ఈ లేఖనాన్ని బట్టి మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. చాలా ప్రియులారా, చాలా మంది వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటున్నారు కానీ ప్రకటించేటటువంటి విషయం సరైనది కానట్టుగా మనకి ఇక్కడ అటువలే మేము చాలా అద్భుతంగా ఇప్పుడు ఏమంటారు ఇక్కడ లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము మూడవ దినమున ఇదండి సువార్త.
మన పాపములను కోసం ఆయన వచ్చాడు. తండ్రి అభిషేకించి లోకానికి ఆయనను పంపించాడు. మన పాపం నిమిత్తము వచ్చినటువంటి ఆయన మన పాపం నిమిత్తం మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచాడు. ఈ సువార్త వింటే నీకు పాప క్షమాపణ. అందుకే అప్పుడు వాళ్ళ అపోస్తులు ప్రకటించే వాళ్ళు హృదయాల్లో నొచ్చుకొని ఏం చేశారంటే దేవుని గురించినటువంటి వాక్యాన్ని అంగీకరించారు. ఈరోజు మనం వాక్యాన్ని ప్రకటిస్తా ఉంటే మన హృదయాల్లో మండట్లేదు, మన హృదయంలో నొప్పి కలగట్లేదు. ఎందుకంటే నువ్వు సిలువను గురించినటువంటి సువార్త ప్రకటించడం లేదు కాబట్టి. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదర, మనం చాలా జాగ్రత్తగా లేఖనాలను పరిశీలన చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. అందుకే ఇక్కడ మనం పరిశీలన చేస్తే అపోస్తులు ఒక మాట చెప్తా ఉన్నారు. చూద్దాం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1:22-23 వచనాలు అద్భుతమైనటువంటి మాటలు చెప్తున్నారు. కొంతమంది ఏం చేస్తా ఉన్నారట, ఇక్కడ చెప్తున్నాడు చాలా అద్భుతంగా. యూదులు యూదులు సూచక క్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీకు దేశస్తులు. ఇదండి ఈ రోజు చాలా మందిలో జరుగుతున్నది అదే. సూచక క్రియలు అడుగుతా ఉన్నారు, ఇంకా చాలా మంది జ్ఞానాన్ని వెతుకుతా ఉన్నారు. కానీ మేము సిలువ వేయబడిన క్రీస్తును దేవునికి స్తోత్రం కలుగు. అంటే ఇక్కడ ఏం రాయబడి ఉందంటే మేము సిలువ వేయబడినటువంటి క్రీస్తుని ప్రకటిస్తా ఉన్నాం. మీరు ఎవరేం చెప్తా ఉన్నారు అనేది ఇక్కడ క్లారిటీ ఇచ్చేసాడు. ఇక్కడ యూదులేమో ఆ రోజే సూచక క్రియలు చేయమని అడుగుతా ఉన్నారు వీళ్ళను. కొంతమంది ఏమో జ్ఞానాన్ని వెతుకుతూ ఉన్నారు, సృష్టిలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, అంతకుముందు జరిగిపోయినటువంటి జ్ఞానాన్ని వెతుకుతున్నారు. కానీ అపోస్తులు ఏం చేస్తున్నారు అంటే అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, మనము ప్రకటించేటటువంటి సువార్త సిలువను గూర్చినటువంటి వార్త. అందులోనే దేవుని శక్తి, ఒక ఆత్మను నిత్య జీవానికి నడిపించేటటువంటి శక్తి, నిత్య నరకంలో నుండి నిత్య జీవానికి నడిపించేటువంటి శక్తి ఈరోజు సువార్తలో ఉంది అని మనం మొట్టమొదట అంటే దేవుని శక్తి ఎందులో ఉందట, సిలువను గురించినటువంటి సువార్తలో ఉందని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది ప్రియులారా. అందుకే ఇంకొక మాట మనం పరిశీలించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికే 2వ అధ్యాయం 2వ వచనంలో మనం పరిశీలన చేస్తే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. అపోస్తులు ఏం ప్రకటిస్తున్నాడు పౌలు? నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరగకుందునని నిశ్చయించుకోవాలి. నిశ్చయం అనేది రావాలి. దేవునికి స్తోత్రం. ఏంటంటే ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట చెప్తున్నాను. నేను సువార్త ప్రకటిస్తా ఉన్నాను. ఏంటంటే నేను యేసుక్రీస్తును అనగా సిలువ వేయబడిన క్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య ఎరుగకుందునని నేను నిశ్చయించుకున్నాడు. 12 పత్రికలు రాసినటువంటి పౌలు 14 పత్రికలు రాసినటువంటి పౌలు గారే చెప్తా ఉన్నాడు, నేను సిలువ వేయబడినటువంటి క్రీస్తును తప్ప మరి ఎవరిని కూడా దేనిని కూడా మీ మధ్యలో నేను ఎరగకుందునని నిశ్చయించుకున్నానని చెప్తుంటే మరి ఈ రోజులు నువ్వు ఏం ప్రకటిస్తా ఉన్నావు? ఏ వాక్యం ప్రకటిస్తున్నావు? ఎంతమంది ఆత్మలను రక్షిస్తా ఉన్నావా, లేకపోతే అనేక మంది ఆత్మలను నిత్య నరకానికి పాత్రులుగా చేస్తా ఉన్నారా? అంటే స్వార్థలో ఉన్నటువంటి ఆ శక్తి ఎందులో ఉంది అనేది మనం మొట్టమొదటి గుర్తించుకోవాలి. చాలా మంది ప్రకటిస్తూ ఉంటారు వ్యక్తిగత సాక్ష్యాలు, ఇవన్నీ అవసరం లేదు. సృష్టి గురించి అద్భుతమండి, అక్కడ అలా జరిగిందండి, ఇశ్రాయేల్ ఇలా ఉందండి, ఇవన్నీ మనకు అవసరం లేదు. నీకు అవసరమైంది ఏంటి? ఈరోజు సిలువను గురించినటువంటి వార్త. అందులోనే దేవుని శక్తి, అందులోనే పాపక్షమాపణ, అందులోనే రక్షణ, అందులోనే నిత్య జీవం అని మనం మొట్టమొదట గుర్తించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. అందుకే ఇక్కడ ఇంకొక మాట మనం పరిశీలన చేస్తే ప్రియులారా, అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తా ఉన్నాడు. ఒక దైవజనునికి రాస్తావు చెప్తున్నటువంటి మాట ఏంటంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో మనం పరిశీలన చేస్తే అక్కడ ఏం రాయబడి ఉందంటే, ఒక దైవజనునికి పౌలు గారు రాస్తారు అండి తిమోతికి. 2 తిమోతి 1వ అధ్యాయం 10వ వచనంలో మన క్రియలను బట్టి కాక, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం, క్రీస్తు యేసు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది నైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరార్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకురండి. ఏ సువార్త ప్రకటించాడు? ఏ సువార్త ప్రకటించమని చెప్తా ఉన్నాడు? ఇక్కడ మనం పరిశీలన చేస్తే ప్రియులారా, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో ఇక్కడ క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన, యేసు క్రీస్తు వారు మనల్ని రక్షించడానికి వచ్చినటువంటి ఆయన,
ఆయన ద్వారా బయలుపరచబడింది ఏంటంటే తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైనటువంటి పిలుపుతో ఆయన మనల్ని పిలిచాడు. ఏంటి ఆ పిలుపు అని అంటే ఇక్కడ మనలను పిలిచిన క్రీస్తు యేసు మరణమును నిరార్థకం చేశాడు, జీవమును అక్షయతను. ఏది ఈ రోజు మీ ఆత్మలను రక్షించేటటువంటి శక్తి ఏ సువార్తలో ఉంది? దేవుని ప్రకటించే శక్తి ఏ సువార్తలో ఉంది? ఏ సువార్త వింటే ఒక ఆత్మ రక్షించబడుతుంది అని చెప్పేటటువంటి విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా ఇక్కడ పరిశీలన చేయాలి. అందుకే చాలా స్పష్టంగా మనలను పిలిచి ఆ క్రీస్తు యేసట మరణమును నిరార్థకం చేశాడు, జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చేటప్పుడు. ఇదే ఈరోజు ఒక వ్యక్తిని గురించి మనం మాట్లాడాలి అని అంటే, ఒక వ్యక్తి రక్షణ పొందాలి అని అంటే మనం ఈరోజు సంఘానికి ప్రకటించాల్సినటువంటి సువార్త ఏంటి అని అంటే అదే అపోస్తులు పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత ఇక్కడ 2వ అధ్యాయంలో అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము మనం 35 నుంచి మనం పరిశీలన చేద్దాం. చూడండి, ముగించుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయము 35 నుంచి మనం కిందికి చదువుకుంటూ వెళ్తే ఒకసారి అక్కడ అద్భుతమైనటువంటి అంటే వాళ్ళు ప్రకటించారు దేని గురించి అంటే సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటించారు. ఆ ప్రకటనలోనే పాప క్షమాపణ, నిత్య జీవము, రక్షణ అనేది నీ శత్రువులను అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయం 35 నుంచి నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుందు అని ప్రభువు నా ప్రభుతో చెప్పెను. మీరు సిలువ వేసిన ఇక్కడ ఏమంటాడు? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగా. అదండి, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇజ్రాయేలు వంశమంతా. ఇక్కడ ఏం ప్రకటించారు అనేది మన ప్రశ్న. ఏం ప్రకటించారండి అపోస్తులు? పాత నిబంధనలో సంగతులు తీసి ప్రకటించారా? లేకపోతే వ్యక్తిగత సాక్ష్యాలు ప్రకటించారా? లేక ఈ సృష్టిని గురించి ప్రకటించాడా? లేదండి. ఏమన్నాడు? మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశం అంతా రూఢిగా తెలుసుకోవాలని చెప్పాడు. వారు ఈ మాటలు విని అదండి, సిలువను గూర్చినటువంటి వార్త ప్రకటించినప్పుడు వారు ఈ మాటలు విని హృదయములో నొచ్చుకొని సహోదరులారా మేమేమి చేతుము పేతురును కడమ అపోస్తులను అడుగగా పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికి చెందునని వారితో చెప్పెను. ఇంకను అనేక విధములైన మాటల సాక్ష్యం ఇచ్చుచు మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఏం ప్రకటించారు వీళ్ళు ఆ రోజు అంటే మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను. యేసు వార్త ప్రకటించి ఆత్మను రక్షిస్తే ఒకే రోజు 3,000 మంది బాప్తిసం తీసుకున్నారు. యేసు అంటే వాళ్ళకి ప్రకటించారు మన దేవుడు ఎవరు, మన క్రీస్తు మన కోసం ఏం చేశాడు, ఆయన త్యాగం ఏంటి అనేది ఇక్కడ చాలా అద్భుతంగా మనం ప్రకటించారండి. అందుకే ప్రియులారా ఒకసారి ఆలోచన చేయండి. యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవం, పరలోకము అని నమ్మి విశ్వసించి మారు మనసు పొంది పశ్చాత్తాపపడి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకుని సంఘంలో చేర్చబడితే మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నారు. మరి దేవుణ్ణి ప్రకటించే శక్తి గల వాక్యము ఈ సువార్తలో ఉంది. క్రీస్తు మరణ, సమాధి, పునరుత్థానాల్లో అని మనం మొదట గ్రహించి అనేక మంది ఆత్మలను కాయటకు, అనేక మంది ఆత్మలను రక్షించటకు మనం ఈ వాక్యాన్ని ప్రకటించాలి. ఈ రోజు సంఘానికి కావలసినటువంటి వాక్యం అదే. ఒక వ్యక్తి మరణంలో నుండి జీవంలోనికి దాటాలి అని అంటే సిలువను గుర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని, రక్షించబడుతున్నటువంటి మనకు
దేవుని శక్తి. ఒకసారి ఆలోచన చేయండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. వ్యక్తిగతంగా కానీ, సంఘపరంగా కానీ, సమస్త పరంగా కానీ మేము ఎవరిని కూడా ఉద్దేశించి చెప్పట్లేదు. ఎందుకంటే పరిశుద్ధ లేఖనాల్లో ఏం రాయబడి ఉంది, దేవుడు మనకి ఇచ్చినటువంటి చట్టం ఏంటి, అపోస్తులు ప్రకటించిన సువార్త ఏంటి, ఈరోజు మనం ప్రకటిస్తున్న సువార్త ఏంటంటే అని ఆలోచించి సత్యాన్ని గ్రహించి మరి సత్యానికి లోబడి మరి మనం తీసుకున్న బాప్తిసం సరైనది కాకపోతే మళ్ళొకసారి మరి యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడితే మరి మనము నిత్య జీవానికి పాత్రలయ్యేటటువంటి పరిస్థితి. కాబట్టి దేవుణ్ణి ప్రకటించే శక్తి యేసు వార్తలో ఉందంటే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలను తెలియజేసేటటువంటి సువార్తలోనే దేవుణ్ణి ప్రకటించే శక్తి ఉందని మరి గమనించాలని, మరి వాక్యాన్ని విని విశ్వసించాలని చెప్పబడినటువంటి వాక్యము దేవుడు మన అందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయునుగాక. ఆమెన్. సహోదరులారా, మేము ప్రకటిస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రసంగం యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయబడుతుంది. యూట్యూబ్ ఛానల్లో బైబిల్ విజ్డమ్ అకాడమీ, అదే విధంగా మా రెండో ఛానల్ BW అకాడమీ అని కూడా ఉంది. మీరు అందులో మీరు సెర్చ్ చేసినట్టయితే మేము మాట్లాడిన ప్రతి ప్రసంగాలు మీరు కూడా మీ ఆత్మీయ జీవితంలో ఇంకెదగాలి అని అంటే ఈ వాక్యాలను వినండి. అనేక మందికి షేర్ చేయడం ద్వారా మీరు కూడా మానదిన పరిచర్యలో పాలిభాగస్తులు కాగలరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రములు.